హాయ్ అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం 70వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కొంచెం ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల 2 డేస్ అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాము. అలాగే నీలంబరి, కానీ నాకు ఒక విషయం తెలిసింది. ఆ నాగకేతు ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడట. అతనికి తెలియని విషయం ఏమిటంటే, ఎప్పుడైతే గాయత్రీదేవి మరో జన్మ కోసం ఊపిరి పోసుకోవడం మొదలుపెట్టిందో అప్పుడే అతనిలో కొన్ని శక్తులు మేల్కొన్నాయి. ఆ విషయం అతని గుర్తించే లోపే ఈ అభిషేకం జరిగిపోవాలి అని అన్నాడు వాసు. అది మన చేతుల్లో లేదు వాసు. అంతా ఇక ఆ శివయ్య నడిపించాలి. మన ప్రయత్నంలో మాత్రం ఏ లోపం ఉండకూడదు. అంతవరకే మనం చేయగలిగింది అని అన్నది నీల. అది సరే నేస్తం. నాగకేతుని అంటే మనం కొంతవరకు ఆపగలం. ఎందుకంటే అతనికి ఆ ఇంట్లోకి వెళ్లే శక్తి లేదు. కానీ ఇంట్లోనే తనకు శత్రువులున్నారు అని చెప్పావు కదా, వాళ్ళని ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఎలా ఆపగలము అని సందేహంగా అడిగింది శ్వేతాంబరి. అందుకే శ్వేత, ఈ రోజు నుంచి అనుక్షణం మైథిలితో పాటుగా ఉంటా. నేను, ఇంటి బయట మీరు అనుక్షణం ఆమెని కాపాడుకోవాలి. ఈ అభిషేకం ఒక్కటి జరిగిపోతే గాయత్రీదేవి పునర్జన్మకు ఇంకే అడ్డంకులు లేనట్లే అని చెప్పింది నీలాంబరి. ఆ తర్వాత వాళ్ళందరూ కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి బయలుదేరింది నీలాంబరి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఆమెని అనుసరించడం మొదలుపెట్టింది ఒక నీడ. ఆమె తనని ఎవ్వరూ గమనించడం లేదు అనుకుంది. అదే ఆమె చేసిన పెద్ద తప్పు అని ఆ క్షణం ఆమెకు తెలియదు. అనసూయమ్మ గారితో మాట్లాడిన తర్వాత జగన్నాథ శాస్త్రి పూజకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమయ్యాడు. అభిషేకంతో పాటు రుద్రయాగానికి కూడా అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అంతలో అతని దగ్గరికి వచ్చాడు సంతోష్. నమస్కారం గురువుగారు అంటూ వచ్చి వినయంగా జగన్నాథ శాస్త్రి ఎదుట నిలబడ్డాడు సంతోష్. రండి బాబు, ఇప్పుడే పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాను. చిన్న లోపం కూడా జరగడానికి వీలు లేకుండా ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. శాస్త్రి గారు, నాకు ఒక సందేహం ఉంది. అది అడగడానికే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను అని అన్నాడు సంతోష్. ఇప్పుడు సందేహాలు పెట్టుకొని భయపడినంత మాత్రాన లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం తప్పితే అవుతుందే కానీ మనం ఎదుర్కోబోయే సమస్యలైతే తొలగిపోవు కదా బాబు. ఇక అంతా భగవంతుడి మీద భారం వేయడమే అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా అలాగా ఉండలేకపోతున్నాను శాస్త్రి గారు. మైథిలికి ఏమీ కాదు అని ఒక్క మాట మీరు చెప్పండి, ఇక నేను ప్రశాంతంగా ఉంటాను అని అడిగాడు సంతోష్. ప్రస్తుతానికైతే మైథిలి ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు బాబు. గాయత్రీదేవి ఆమె కడుపులో ఉన్నంత వరకు ఆమెని ఆ జగన్మాతే కాపాడుకుంటుంది అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు జగన్నాథ శాస్త్రి. అదే నా భయం కూడా శాస్త్రి గారు. తనకి డెలివరీ అయిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? అసలుకే మా వంశానికి శాపం అని చెబుతున్నారు. అందుకే నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు సంతోష్. మీరు ఇంతగా భయపడుతున్నారు కాబట్టి ఇంతవరకు ఎవ్వరికి చెప్పని కొన్ని రహస్యాలు మీకు చెప్తాను అలా అని కొన్ని విషయాలను సంతోష్కి వివరంగా చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అంతా విన్న తర్వాత సంతోష్ కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు. కాకపోతే ఒక్క విషయం సంతోష్ బాబు, జరిగిన దాంట్లో మీ ప్రమేయం లేకపోయినా జరుగుతున్న దాంట్లో ఏమాత్రం అపరాధం జరిగినా జరగబోయే పరిణామాలు మీరు ఊహించలేరు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. సరే శాస్త్రి గారు, సాధ్యమైనంత వరకు ఏ అపరాధం జరగకుండా ఉండడానికే అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. కానీ రేపు ఆ భువనేశ్వరి సరయు ఇద్దరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళ గురించే నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని అన్నాడు సంతోష్. వాళ్ళ గురించి నువ్వేమీ బెంగపడకు. ఇక్కడ ఉన్నంత వరకు మైథిలిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది అని ధైర్యం చెప్పాడు జగన్నాథ శాస్త్రి. వాళ్ళని ఇప్పుడే ఇంట్లో నుంచి తరిమేయవచ్చు శాస్త్రి గారు.
కానీ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటో ఇంకా పూర్తిగా తెలియకుండా, ఏ ఆధారాలు లేకుండా వాళ్ళని బయటికి పంపించలేక ఇంకా వాళ్ళని భరించాల్సి వస్తుంది. నాన్నగారు తిరిగి వస్తే కానీ ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరకదు అని చెప్పాడు సంతోష్. త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఇక వీటి గురించి మీరేమీ ఆలోచించకండి బాబు అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నం చేశాడు జగన్నాథ శాస్త్రి. అలాగే శాస్త్రి గారు, ఇక నేను బయలుదేరతాను అని అక్కడి నుంచి లేచాడు సంతోష్. పూజకి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే ఆ భువనేశ్వరీదేవి సరయు ఇద్దరు వస్తారని చెప్తున్నారు కదా, నేను కూడా వచ్చి ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అలాగే శాస్త్రి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్. సంతోష్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన మొబైల్ బయటకు తీసి భువనేశ్వరీదేవికి కాల్ చేశాడు. అతని కాల్ కోసమే ఎదురు చూస్తూ ఉంది భువనేశ్వరీదేవి. నాన్న సంతోష్, ఎక్కడున్నావు? ఆ మైథిలి దొరికిందా? తనని తీసుకొస్తున్నావా అని ఆత్రంగా అడిగింది భువనేశ్వరీదేవి. ఆమె పక్కనే ఉండి వాళ్ళ మాటలన్నీ వింటోంది సరయు. అమ్మా, నేను నీకు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. అసలే నీ ఆరోగ్యం కూడా బాగాలేదు, కానీ ఇక్కడ జరుగుతున్నది నీతో చెప్పి తీరాలి కాబట్టి చెప్తున్నాను అని అన్నాడు సంతోష్. అసలు ఏం జరిగిందో చెప్పి సావరా, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని మనసులో అనుకుని, ఏం పర్వాలేదు సంతోష్, చెప్పు, ఇంతకీ ఆ మైథిలి ఎక్కడ ఉంది అని సాధ్యమైనంత ప్రశాంతంగా అడిగింది భువనేశ్వరీదేవి. అమ్మా, తను ఇప్పుడు దేవరపల్లిలో ఉందమ్మా అని చెప్పాడు సంతోష్. అతని మాటలకి పక్కలో బాంబు పడ్డట్లుగా ఉలిక్కిపడింది భువనేశ్వరీదేవి. ఆమె మాత్రమే కాదు, సరయు కూడా ఒక్కసారిగా వణికిపోయింది. వాళ్ళిద్దరికీ ఆ ఊరి పేరు చెబితేనే ఎందుకంత భయంగా అనిపించింది అంటే, గతంలో ఒకసారి సంతోష్తో పాటుగా ఆ ఊరికి వాళ్ళు కూడా వెళ్లారు. అక్కడ అడుగడుగునా ఉన్న గాయత్రీదేవి జ్ఞాపకాలు వాళ్ళని విపరీతంగా భయపెట్టాయి. అందుకే ఆ ఊరి పేరు చెప్పగానే ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? తను అక్కడెందుకుంది? వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడున్నారు? వాళ్ళ దగ్గర కదా తను ఉండాల్సింది అని డౌట్గా అడిగింది భువనేశ్వరీదేవి. అతనినైతే అలా డౌట్గా అడిగింది, కానీ సడన్ గా అప్పుడే భువనేశ్వరీదేవికి ఒక విషయం గుర్తొచ్చింది. తను అబ్రాడ్ పంపించిన తర్వాత మైథిలి అమ్మా నాన్నల గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారా రాలేదా అన్న విషయం కూడా ఆమెకు తెలియదు. అందుకే భువనేశ్వరీదేవికి జరుగుతున్నదంతా ఏదో గందరగోళంగా అనిపించింది. భువనేశ్వరీదేవి కొద్దిసేపు సైలెంట్ గా ఉండి ఆ తర్వాత మళ్ళీ సంతోష్తో మాట్లాడడం మొదలుపెట్టింది. చెప్పు సంతోష్, తను అక్కడెందుకుంది? తను ఒక్కతే ఉందా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడున్నారా? వాళ్లకు అక్కడెవరైనా చుట్టాలున్నారా అంటూ వరుసగా ప్రశ్నలు అడిగింది భువనేశ్వరీదేవి. అవునటమ్మా, ఇక్కడ వాళ్ళ చుట్టాలెవరో అది వరకు ఉండేవాళ్లట, కానీ ఇప్పుడు వాళ్ళకెవరూ లేకపోవడంతో వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కూల్గా సమాధానం చెప్పాడు సంతోష్. ఏంటి అని భువనేశ్వరీదేవి సరయు ఇద్దరు ఒకేసారి కోరస్ గా అన్నారు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మైథిలి నా భార్య అని అమ్మమ్మ వాళ్ళకి తెలుసు కదా, అందుకే తనని వాళ్ళు ఇక్కడే ఉంచుకున్నారు. అంతేకాదు, మీకు తెలియని ఇంకో విషయం కూడా ఉంది అని కొద్దిసేపు గ్యాప్ ఇచ్చాడు సంతోష్. మళ్ళీ ఏం బాంబు పేలుస్తున్నావురా అని భువనేశ్వరి సరయు ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. అమ్మా, నేను చెప్పేది వినపడుతోందా? సిగ్నల్ సరిగా లేదనుకుంటాను అని అన్నాడు సంతోష్. ఉంది ఉంది, సిగ్నల్ బాగానే ఉంది, మాకు వినిపిస్తోంది, చెప్పు అని కంగారుగా అడిగింది భువనేశ్వరీదేవి. మా మైథిలి ఇప్పుడు ప్రెగ్నెంట్, తనకి 5వ నెల. తను మన ఇంట్లోంచి వచ్చేటప్పటికే కడుపుతోటి ఉంది అని చెప్పాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న భువనేశ్వరి చేతిలో ఫోను దాదాపుగా జారిపోయింది. కానీ అంతలోనే సరియు దాన్ని పట్టుకొని భువనేశ్వరీదేవి చేతిలో పెట్టింది. సరియు పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. సంతోష్ చెప్పేదానికి ఏమని సమాధానం చెప్పాలో కూడా వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. కొద్దిసేపటి మౌనం తర్వాత భువనేశ్వరీదేవి తిరిగి సంతోష్తో మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న అని సాధ్యమైనంత నార్మల్గా అడగడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. ఆమె ఎంత సాఫ్ట్గా అడిగినా ఆమె గొంతులో ఉన్న క్రూరత్వం సంతోష్కి అర్థమైంది.
ఒక్క క్షణం అతని గుండెల్లో ఏదో భయంగా అనిపించింది. కాని తన భయాన్ని కప్పిపెడుతూ భువనేశ్వరీదేవితో, "ఏం చేయమంటావో నువ్వే చెప్పమ్మా" అని అన్నాడు సంతోష్. తనకి బాబో పాపో పుడితే రేపు నీ లైఫ్‌కి అడ్డమవుతుందేమో నాన్న. అంటే నేను చెప్పేది, సరయు నువ్వు ఇద్దరు సంతోషంగా ఉండలేరేమో. ఒక్కసారి ఆలోచించు అని నెమ్మదిగా అన్నది భువనేశ్వరీదేవి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? క్లియర్‌గా చెప్పు అని కోపాన్ని దిగమింగుకుంటూ అడిగాడు సంతోష్. తను ఎలాగూ అగ్రిమెంట్ తోటే కదా నాన్న నీ జీవితంలోకొచ్చింది. అదీ కాక అసలే తను డబ్బు మనిషి అని చెప్తున్నావు. రేపు పుట్టిన పిల్లల్ని అడ్డం పెట్టుకొని నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తుందేమో ఒకసారి ఆలోచించు అని అన్నది భువనేశ్వరీదేవి. నువ్వు చెప్పినవన్నీ నిజమేనమ్మా. మరిప్పుడు నన్నేం చేయమంటావు అని దవడ కండరాలు బిగుసుకుంటూ ఉంటే కోపాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు సంతోష్. "హుం, చేసేదేముంది సంతోష్, రేపు తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి" అని ఇంకా ఏదో భువనేశ్వరీదేవి చెప్పబోతూ ఉన్నంతలోనే ఆమె మాటలకు అడ్డు వచ్చాడు సంతోష్. "అమ్మా, రేపు ఏదో జరుగుతుంది అని ఈ రోజు ఇంకా లోకం కూడా చూడని పసిగుడ్డుని చంపేయడం ఎంతవరకు కరెక్టు? అయినా నువ్వు నన్ను నీ సొంత కొడుకులాగా చూసుకోలేదా? అలాగే సరియు కూడా నాకు పుట్టేవాళ్ళని అంతే ఆత్మీయంగా చూసుకుంటుంది. తను నీ మేనకోడలే కదా" అని అడిగాడు సంతోష్. అవుననుకో సంతోష్, కానీ మళ్ళీ ఈ విషయం అడ్డం పెట్టుకొని ఆ మైథిలి నీ జీవితం నుంచి వెళ్ళిపోను అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అంతే తప్పితే నేను మరీ పసిగుడ్డుని చంపేయమనేటంత క్రూరంగా ఆలోచిస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు అని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసింది భువనేశ్వరీదేవి. సరే అమ్మా, మీరు రేపు ఇక్కడికి వచ్చేసేయండి. నేనేం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పాడు సంతోష్. సంతోష్ వాళ్ళ మాటలకి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్లే కనిపించడంతో భువనేశ్వరీదేవికి కూడా కాస్త రిలాక్సింగ్ గా అనిపించింది. సరే సంతోష్, రేపు ఉదయాన్నే బయలుదేరతాము అని చెప్పి ఫోన్ పెట్టేసింది భువనేశ్వరీదేవి. ఆ రాత్రి ప్రశాంతంగా గడుస్తోంది. మరోపక్క జగన్నాథ శాస్త్రి జరగబోయే అభిషేకానికి రుద్రయాగానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంకో పక్క భువనేశ్వరీదేవి మైథిలిని వాళ్ళ జీవితాల నుంచి ఎలా అడ్డు తొలగించాలా, ఎలా అడ్డు తప్పించాలా అనే ప్లాన్లు వేస్తోంది. ఇంకో పక్క నాగకేతు అసలు అనసూయమ్మ గారి ఇంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇవేమీ తెలియని మైథిలి సంతోష్ కౌగిలిలో పడుకొని ప్రశాంతంగా నిద్రపోతోంది. ఆ జంటకి ఏ దిష్టి తగలకూడదు అని, ఏ అపాయం జరగకూడదు అని అందరం కోరుకుందాము.